హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఇవాళ స్టార్ట్ కాబోతుంది. గ్రూప్ ఏలో ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ అయితే పాకిస్తాన్లో జరగబోతుంది. ఇండియాకు సంబంధించి మ్యాచ్ రేపు ఉంది, దుబాయ్లో ఉండబోతుంది. అండ్ రేపటి మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోనైతే గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇండియా టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ ఐపీఎల్ క్రికెట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇండియా రేపు బంగ్లాదేశ్తో దుబాయ్లో ఆడబోతుంది. దుబాయ్లో మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. జియో స్టార్లో అయితే ఇది మనకు లైవ్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు టీంలో ఉన్నటువంటి చేంజెస్, టీం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఇద్దరు వస్తారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ రీసెంట్గా ఫామ్లోకి వచ్చాడు, ఇంగ్లాండ్ మీద వస్తాడు. అండ్ నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. నెంబర్ 5 కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు బ్యాటింగ్లో. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్లో అయితే హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు. నెంబర్ 7 అక్షర్ పటేల్ మనం చూసుకున్నట్లయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో చాలా స్టాండర్డ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది ఇక్కడి వరకు. అండ్ నెంబర్ 8 రవీంద్ర జడేజా కూడా ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, మనకు తెలుసు. 8 నెంబర్స్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు ఇక్కడి వరకు. అండ్ నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్దాం అనుకుంటే కుల్దీప్ యాదవ్ ఉంచుతారు, లేకపోతే ఇక్కడ హర్షిత్ రాణా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే హర్షిత్ రాణా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. నెంబర్ 10 మహమ్మద్ షమి ఇప్పుడు ఫామ్లోకి రావడానికి ఇదే మంచి టోర్నమెంట్ అని చెప్పొచ్చు. నెంబర్ 11 హర్షదీప్ సింగ్. సో ఈ 11 మంది టీంలో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి కుల్దీప్ యాదవ్ ప్లేస్లో ఇంకొక పేస్ బౌలర్ వస్తాడా, లేకపోతే కుల్దీప్ యాదవ్ ఉంటాడా అనేది చూడాల్సి అయితే ఉంది. సో మొత్తానికి దుబాయ్ పిచ్చెస్ అంటే ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు కాకుండా 2 స్పిన్నర్లు, 3 ఫాస్ట్ బౌలర్తో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది ఫ్రెండ్స్.